రాష్ట్రంలో 10th ఇంటర్ సిలబస్ పై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఏటా 10th తో పాటు ఇంటర్ సిలబస్ జనవరిలో పూర్తవుతుంది. కానీ కరోనా ప్రభావంతో ఏడాది ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. గతంలో ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ లో 30% తొలగిస్తామని చేసిన ప్రకటనపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేకపోగా ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా ముగియలేదు. ఈ పరిస్థితుల్లో మార్చిలో వార్షిక పరీక్షలు ఉంటాయా లేక వాయిదా వేస్తారా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు సిలబస్ పూర్తి కాకపోవడంతో ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించిన స్టూడెంట్స్ విద్యా సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తారనే అంశంపై క్లారిటీ లేకుండా పోయింది. ప్రస్తుత పరిణామాలు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. టెన్త్ ఇంటర్ ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 4 నెలలు కావస్తున్నా విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అర్థం కావడం లేదనే వాదనలున్నాయి. మరోవైపు ఇంటర్ సిలబస్ ను CBSE 30% తగ్గించడంతో రాష్ట్రంలో ఇంటర్ బోర్డు కూడా అలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది. అయితే తొలగించాల్సిన 30% సిలబస్ పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీంతో ఈసారి వార్షిక పరీక్షలకు మొత్తం సిలబస్ ను పరిగణలోకి తీసుకుంటారా లేదా 70% సిలబస్ ఉంటుందా అనే దానిపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. సెకండ్ ఇయర్ విద్యార్థులు JEE, నీట్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రభుత్వం 30-70 సిలబస్ను ఏర్పాటు చేసి ఇప్పుడు బోధన చేస్తున్నారు. ఇప్పటి వరకు గత సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించిన ఆన్లైన్ తరగతుల్లో దాదాపు 40% సిలబస్ అయిందనేది ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. పాఠశాల వెంటనే తెరిచి 4 మాసాలు జనవరి నుంచి ఏప్రిల్ మే వరకు బోధించి పరీక్షలు పెడితేనే బాగుంటుందనేది కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మేము అభిప్రాయపడుతున్నాం. ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 30% సిలబస్ సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే పెండింగ్ లో ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదముద్ర వేసి నేటి కరోనా పరిస్థితి దృష్ట్యా ఫిజికల్ క్లాసులు ప్రారంభించి సిలబస్ ను 50% కు తగ్గిస్తూ త్వరితగతిన ఆమోదముద్ర వేస్తూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు ఆదేశాలు జారీ చేయవలసిందిగా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సిలబస్ తో పాటు వార్షిక పరీక్షలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటున్నారు విద్యావేత్తలు. లేదంటే విద్యార్థులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.